రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలెన్నో మనం తెలుసుకుంటున్నాం। ఇప్పుడు మనం తెలుసుకోబోయే చక్కటి పరిష్కార మార్గము మీరు ఐశ్వర్యవంతులు కావాలంటే మరి ఈ 5 పటాలు మీ ఇంట్లో ఉన్నట్టయితే ఐశ్వర్యవంతులు అవుతారట। ఏ పటాలు అవి చూద్దాం। మరి ఇంట్లో ఈ 5 పటాలు మీ ఇంట్లో ఉన్నట్టయితే చక్కటి సిరి సంపదలు ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని పెద్దల మాట। మరి ఆ పటాలు ఏంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం। మరి ఇంట్లో చాలా వరకు లక్ష్మీ నరసింహుడి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకున్నట్టయితే ప్రతిరోజు కూడా ఎర్రటి పూలతో పూజించినట్టయితే చక్కటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుందట। మరి లక్ష్మీ నరసింహుడు చిత్రపటాన్ని ఉంచుకున్నట్టయితే మరి ఇంకొక చిత్రపటము అర్ధనారీశ్వర చిత్రపటాన్ని ఉంచి అమ్మవారికి తెల్లటి పూలతో అయ్యవారికి పసుపు పచ్చని పూలతో ఆరాధించినట్టయితే చక్కటి ఐశ్వర్య వృద్ధి అట। మరి మూడోది పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం। మరి ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం ఉంచుకోవడం ద్వారా శత్రునాశనం రుణ విమోచన ఇవన్నీ చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది। అలాగే 4వ ఫోటో లక్ష్మీదేవి ఏనుగులతో కూర్చుని ఉన్న ఫోటోని ఇంట్లో పెట్టుకున్నట్టయితే చక్కటి ఐశ్వర్య వృద్ధి। అలాగే లక్ష్మీ నారాయణుల చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకున్నట్టయితే చక్కటి ఐశ్వర్య వృద్ధి అని మనం తెలుసుకోవచ్చు। అంటే లక్ష్మీనారాయణులు లక్ష్మీదేవి లక్ష్మీ నారసింహుల ఫోటో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటము ఈ చిత్రపటాలు అలాగే అర్ధనారీశ్వర చిత్రపటాన్ని మీరు ఇంట్లో ఉంచుకున్నట్టయితే మరి ఈ 5 పటాలు మీ ఇంట్లో ఉన్నట్టయితే చక్కటి ఐశ్వర్యం మీ ఇంట్లోకి వస్తుంది। అలాగే చక్కటి సంపదలు కూడా మీ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉందట। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। ఈ వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। వీక్షించండి రాజసుధా ఛానల్।